హరికృష్ణ, సుభద్ర నీకు భయపడుతోంది. సుభద్రని బెదిరించి నువ్వు ఈ పెళ్లి చేస్తున్నావు. జరగదు. లేదు, మిమ్మల్ని నేను ప్రేమించలేదు. మీరే ఎక్కడో పొరపాటు పడ్డారు. సుభద్ర ఇలా మాట మారుస్తుందని నేను అనుకోలేదు. నీకు జరిగిన అవమానానికి నీ తల్లిగా నాకు గుండె మండిపోతుంది. నా చెల్లెలు సుభద్ర మీకు ఓకేరా అని అడక్కండి. మీ ఆశీర్వాదం కోసం వచ్చిందని చెప్పండి. సుభద్ర తనని ప్రేమిస్తోందని ఆ ఏసీపీని ఎంత స్ట్రాంగ్ గా నమ్మిస్తానో అదే రేంజ్ లో అన్నయ్యకి అనుమానం కూడా పెంచుతాను. అప్పుడే నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నువ్వు చెప్పేది వినడానికి బాగానే ఉంది, కానీ జరుగుతుందా? జరుగుతుంది. దానికి కావలసిన ఆయుధం కూడా వస్తుంది. హలో అర్చన, ఎక్కడున్నారు? ఇప్పుడే మీ ఊళ్ళో దిగామే. మీ ఇంటికే వస్తున్నాం. అడ్రస్ ఈజీగానే పట్టేశాం. మీ అన్నయ్యకి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుందే. మా ఇంటి కొద్దు, చింతామణి గారింటికి రండి. ఆవిడ అడ్రస్ ఎక్కడా? అది కూడా ఈజీగానే చెప్పేస్తారు. మా అన్నయ్యకి ఎంత మంచి పేరుందో చింతామణి గారికి అంత చెడ్డ పేరుంది. ఓసిని, ఎంత మాటన్నావే. ముందా సుభద్ర పనైపోవాలి, ఆ తర్వాత నీ కథ నేను ముగిస్తాను. అలాగేనే. ఫ్రెండ్సా? అవును, ఒకే కాలేజ్, ఒకే హాస్టల్. మంచిది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు నాన్న. ఏ కష్టంరా? ఇటు అమ్మకి చెప్పలేను, అటు సుభద్రని వదులుకోలేను. అది కష్టం కాక మరేంటి నాన్న? మామూలుగా అయితే తల్లిని కన్విన్స్ చేయాలా, పెళ్ళాన్ని కన్విన్స్ చేయాలా అనే ప్రాబ్లం అందరికీ పెళ్లి తర్వాత వస్తుంది. నీకు మాత్రం ముందుగానే వచ్చింది. నాన్న, ఒకసారి సుభద్రని చూడాలనిపిస్తుంది. చూడటం ఏంట్రా? వీలైతే మాట్లాడొచ్చు. ఎదురుగా వస్తాం చూడు. నమస్కారం. నమస్కారం. నమస్తే మామయ్య గారు, మర్యాదలు బాగా జరుగుతున్నాయా? అంతా బానే జరుగుతున్నాయి హరికృష్ణ. అదేంటి, చెక్ చేయడానికి వచ్చారా ఏంటి? అలాంటిదేం కాదు. మా సుభద్ర ఒకసారి కాబోయే అత్తగారితో మాట్లాడాలి అంటేను తీసుకొచ్చాను. అంటే బావగారు, అది ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అయ్యో, ప్రాబ్లం ఏముంది? ఏ ప్రాబ్లం లేదు. మరింకేంటి, వెళ్దాం పదండి. అంటే ఈ టైంలో అమ్మ పంచాంగం చూస్తూ ఉంటుంది కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. పర్వాలేదు, అయ్యేదాకా వెయిట్ చేస్తాము. అత్తకు తగ్గ కోళ్ళు. ఒరే పార్థు, నేనెవ్వరూ కాపాడలేరురా. సారీ. అన్నా, కళ్యాణ మండపం వాళ్ళు డెకరేషన్ చేసే వాళ్ళు వచ్చారు. పని ఎప్పుడు స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు.
ఇవాళ స్టార్ట్ చేసేమను. డిజైన్ సెలెక్ట్ చేయాలి కదన్నా, నువ్వేరా, పైగా అడ్వాన్స్ కూడా ఇవ్వాలి. వస్తున్నా నేను, నువ్వు వెళ్ళు. అమ్మా సుభద్ర, నువ్వు మాట్లాడుతూ ఉండు, వస్తాను. వెళ్దామా? అంటే ఇది దుర్ముహూర్తం, అమ్మ మూడు ఖచ్చితంగా బాగుండదు. ఇంతకు పెళ్లి కూతురు నేనే అన్న విషయం మీ అమ్మగారికి చెప్పారా? ఎప్పుడో చెప్పేశా. అమ్మ ఒప్పుకున్నందుకేగా ఈ పెళ్లి జరుగుతుంది. చూడండి, ఇదివరకే అత్తయ్య గారికి నేనంటే ఇష్టం లేదని చెప్పారు. ఇప్పుడేమో ఒప్పుకున్నారంటున్నారు. ఏదైనా తేడా వస్తే పోయేది మా అన్నయ్య పరువు. అందుకే నేను అత్తయ్య గారితో మాట్లాడాలి. రే పార్దు, ఇక తప్పేలా లేదురా. అది కాదు సుభద్ర, ఒక్కసారి నా మాట విను. ప్లీజ్ అండి, ఈ విషయంలో నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి. నిజ జీవితంలో జోకర్ జోకర్ అంటూ హేళన చేస్తాం కానీ పేకాట్లో మాత్రం వీడే హీరో. ఓరి దేవుడా, అమ్మా, ఏంట్రా? నిన్ను కలవడానికి ఒకరొచ్చారు. నువ్వా? అత్తయ్య, ఎందుకొచ్చావు? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ముందు బయటకు నడు. అది కాదు. ఏయ్, అసలు ఎవరు నువ్వు? హరిగారి చెల్లెల్ని. నువ్వు హరికి చెల్లెలివి కావచ్చు, కానీ నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేదా? అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకో తెలీదా? అర్చనని నా కోడలిగా చేసుకోవడానికి. ఏంటి మీరనేది? లేకపోతే నిన్ను చూడ్డానికి అనుకుంటున్నావా? ఏంటి పార్దు ఇది? ఇంకా చెప్పలేదా? అసలు నువ్వు ఎందుకొచ్చావే? నేనెందుకొచ్చానో మీ అబ్బాయిని అడగండి, తను చెప్తాడు. వాడినేంటి అడిగేది? నీకు ఈ పెళ్లికి ఎటువంటి సంబంధం ఉండకూడదన్నారా? ఈ పెళ్లిలో నువ్వస్సలు కనపడకూడదు అన్నాను. ఎంత ధైర్యం ఉంటే విడిదింటికే వస్తావు? ఆపండి, నిజం తెలుసుకోకుండా మాట్లాడకండి. సుభద్ర, ప్లీజ్ నా మాట విను. ఏంట్రా దాన్ని బతిమాలేది? ముందు దాన్ని బయటికి పంపించేసాయి. ప్లీజ్ సుభద్ర, ముందు బయటికి పద. ఇలా రా. నన్ను క్షమించు సుభద్ర. అసలేం జరుగుతోంది పార్దు? నువ్వే పెళ్లి కూతురు అన్న నిజం ఇంకా అమ్మకి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? నన్ను ఇలా అవమానించడానికేనా?
ఇదేనా ప్రేమ? అది కాదు సుభద్ర. మీ అమ్మకి నేనంటే ఇష్టం లేదని తెలిసి కూడా నిజం చెప్పకుండా తీసుకొచ్చావు. ఎందుకు? ఇలా ఆవిడ చేత నేను మాటలు పడ్డానికేనా? అది కాదు. నిజం తెలియకుండా మీ అమ్మ నా మీద అరుస్తోందంటే దానికి కారణం నువ్వే. ప్లీజ్ సుభద్ర, నువ్వే పెళ్లి కూతురువని తెలిస్తే మా అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోదు. ఇప్పుడు నేను ఒప్పుకోను. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక పెళ్లి ఆగిపోతే మాతో పాటే మీ అన్నయ్య పరువు కూడా పోతుంది. నాకు కొంచెం టైం ఇవ్వు. మా అమ్మకు నచ్చజెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను. నన్ను నమ్ము. నా ప్రేమ మీదొట్టు. నీ ప్రేమ నాకు సంబంధించినంత వరకు మా అన్నయ్య కోసమే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నీకోసము, నీ ప్రేమ కోసము కాదు. కళ్యాణ మండపానికి వచ్చేలోపు మీ అమ్మకి పెళ్లి కూతుర్ని నేనే అన్న విషయం చెప్పాలి. ఒకవేళ నిజం తెలియకుండా మండపంలో కూడా ఇలాగే రెచ్చిపోతే మాత్రం నేను ఊరుకోను. ఓకే ఓకే, ఎలాగైనా మా అమ్మకి నచ్చజెప్పి మండపానికి తీసుకొస్తాను. ప్లీజ్ అప్పటి వరకు ఈ విషయం మీ అన్నయ్యకి తెలియనివ్వకు. ఏమ్మా, నీ కాబోయే అత్తగారితో మాట్లాడావా? మాట్లాడుకోవడం ఏంటి బావగారు? అత్త కోడళ్ళు ఒకరినొకరు చూసుకుని తెగ సంబరపడిపోతేను. నా కాబోయే కోడలు ఇలా నలుగురిలో తిరిగితే దిష్టి తగులుతుందని ఎన్ని జాగ్రత్తలు చెప్పిందో అమ్మా. అలాగా అమ్మా, ఇక బయలుదేరదామా? బావగారు, సుభద్రని నలుగురిలో ఎక్కువగా తిప్పకండి. ఇంటికెళ్ళాక దిష్టి తీయించండి. అమ్మ చెప్పింది. నీ అనుమానం తీరిపోయిందా అమ్మా? వెళ్దామా? చింతామణి గారి ఇదేనండి? అవును. మీరెవరు? అర్చన రమ్మంది. అవునా, అయితే లోపలికి వెళ్ళండి. పద. హాయ్. హాయ్, దిస్ ఇస్ కావ్య అండ్ జ్యోతి. ఈవిడ పేరు చింతామణి గారు. ఈ ఊళ్ళో మా అన్నయ్యకి అపోజిషన్, మాకు దూరం బంధువు కూడా. ఆ దూరం కూడా వీళ్ళన్నయ్య పెట్టిందే. నిజానికి నేను చాలా దగ్గర బంధువుని. అర్చనకి అత్తయ్యనవుతాను. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. శ్రీశైలం, మేడం వెళ్ళి కాఫీ పట్రా. అలాగే మేడం. మీరు కూర్చోండి. కావ్య, నేను అడిగింది తీసుకొచ్చారా? నువ్వు చెప్పాక తప్పుతుందా తల్లి? ఇది సంపాదించడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా? మన సర్కిల్లో ఎవ్వరి వల్ల కాలేదు. ఫైనల్ గా ఎంపీ గారి అబ్బాయి ఆకాష్ వల్లే పనైంది. ఇదేనా నువ్వు చెప్పిన ఆయుధం? ఇదేదో ఆయుర్వేదమో లేక హోమియోపతి మందులాగో ఉంది.
ఇది అది కాదు, ఒక రకమైన డ్రగ్. దీన్నే ఆ సుభద్ర మీద ప్రయోగించబోతున్నాను. వెరీ పవర్ఫుల్. ఇదొక ఫుల్ బాటిల్ బ్రాందీతో సమానం. దీనికో స్పెషాలిటీ ఉంది. బ్రాందీ మత్తు దిగిన తర్వాత ఏం జరిగిందనేది లీలగా అయినా గుర్తుంటుంది, కానీ ఇదా ఛాన్స్ ఇవ్వదు. తల బద్దలు కొట్టుకున్నా ఏం జరిగిందో ఏం చేశామో గుర్తుకు రాదు. నువ్వు కొంచెం ఎక్కువ చెప్తున్నావు అమ్మాయి. దీనికి అంత పవరా? నేను నమ్మను. చిన్నపిల్లలాడుకునే బుడ్డీలా ఉంది. దాన్ని నమ్ముకొని దిగితే నిలువునా మునిగిపోతావు. నా మాట విను, ఇంకేదైనా మార్గం ఆలోచించు. దీని సంగతి మీకు తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. తీసుకోండి. ఏమోనమ్మాయి, నాకెందుకో రిస్క్ అనిపిస్తోంది. మరేం పర్వాలేదు చింతామణి గారు. ఏంటిది? ఒళ్ళంతా ఏదోలా ఉంది. అర్చన, ఏమవుతుంది నాకు? చింతామణి గారు, చింతామణి గారు, ఎలా ఉంది? మీ అత్తయ్యని ఏం చేయబోతున్నావే? ఈ డ్రగ్ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. మీరేదైనా ఒక పాట పాడండి. ఏం పాట? లేటెస్ట్ సాంగ్ ఏదైనా పర్వాలేదు. చిలకలూరు సింతామణి నా పేరంటే తెలినోళ్ళు లేరే జని. చిలకలూరు సింతామణి నా పేరంటే తెలినోళ్ళు లేరే జని. చిలకలూరు సింతామణి నా పేరంటే తెలినోళ్ళు లేరే జని. శివమణి, మ్యూజిక్ ఆన్ చేయి. చింతామణి గారు ఏం చేస్తారో చూద్దాం. మా మనకే మంచి మూడ్ లో ఉంది. ఇప్పుడు సాంగ్ ఎట్టావనుకో 440 volts కరెంటు అలా పాస్ అయిపోద్ది. చూస్తా ఉండు. మామా నువ్వు గిట్ల గమనగి మన తతనగి తన సకనగి కరొచ్చి పడిపోకే. నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సువిత్త మామా నీకు
సినిమా సువిత్తమామ సీను సీనుకి నీతో సిటీ కొట్టితమామా గల్లవట్టి గుంజుతాంది దీని సూపే లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు భారతిలో డైవింగ్ డెప్పిస్తానని సైదులు ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ తింగ తింగ తింగరోలా టెన్షన్ అప్పరావో అక్కడ పెట్టు, నేను తర్వాత తాగుతాను. నో నో నో, నువ్వు మర్చిపోతావు. తాగు. అర్చన, మా సుభద్రక్క కనిపించడం లేదు. వాట్? అవునండి, ఒకవేళ మీ ఇంటికి ఏమైనా వచ్చిందేమో అని.